దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? గత దినమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక అద్భుతమైన నూతన దినాన్ని ఇచ్చినందుకు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనంలో నుండి దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ఈరోజు చదువుదాం. ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచనం. నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. నా ప్రియ సహోదరి సహోదరులరే, ఈరోజు ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకు ఒక అద్భుతమైన ఒక మాట చాలా బలంగా మనం చూడగలుగుతాం. అదేంటి అని అంటే పోషించడం అనే మాట. ప్రతి మనిషి జీవితంలో పోషించబడడం లేదా పోషించడం అనే దాని మీదే ప్రతి ఒక్కరూ జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఒక వ్యక్తి తను తాను పోషించుకోవడము, లేకపోతే తన పిల్లల్ని తన కుటుంబాన్ని పోషించడం, లేదా ఒక వ్యక్తి తన జీవితంలో ఇంకా వేరే వాళ్ళ చేత వారు పోషిస్తూ ఉంటే వారు అనుభవించడం చేస్తూ ఉంటారు. ఈ రోజున చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే, అరే మనకున్న అవకాశాలు చాలా తక్కువ, మనకున్న ఆదాయం చాలా తక్కువ, ఇప్పుడు నేను ఎలాగ నా పిల్లలను పోషించగలను, ఎలాగ నా అవసరాలు తీర్చుకోగలను, ఎలాగ ఈ భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో నేను ముందుకు సాగలననే ఒక టెన్షన్తో ప్రతి ఒక్కరూ జీవిస్తూనే ఉంటారు. ఎందుకనంటే మనిషి జీవితంలో ఉన్న అవసరాలు, అలాగే మనము కట్టవలసిన మన యొక్క జీవితంలో మనము చెల్లించవలసిన, మనము ఇవ్వవలసిన అనేక రకాలైన ఆర్థిక పరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఎప్పుడూ కూడా ప్రతి మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. ఫస్ట్ తారీఖు వస్తుంది అని అంటే ప్రతి ఒక్కరికి ఒక రకమైన భయం. సమయానికి జీతం వస్తుందా, సమయానికి ఆదాయం వస్తుందా, వచ్చిన ఆదాయం లేదా జీతం సరిపోతుందా లేదా, ఈరోజు నేను ఈఎంఐలు కట్టగలుగుతానా, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ నెల నేను ఎలా పోషించబడతాను, సరైన సమయానికి శాలరీ రాకపోతే పిల్లల్ని ఎలా పోషించాలి, కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించాలనే అనేక సందిగ్ధాల మధ్యన, అనేక భయాల మధ్యన బ్రతుకుతున్నట్లుగా, బ్రతుకు వెళ్లదీస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు కూడా అలాంటి భయంకరమైన వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా మీరు వినాలని మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే, ఇక్కడ యోసేపు తన యొక్క సహోదరులను ఉద్దేశించి ఈ మాట పలుకుతూ ఉన్నాడు. తన సహోదరులను చూస్తూ ఈ మాట అంటున్నాడు. ఏమన్నా తెలుసా? నేను మిమ్మల్ని అలాగే మీ పిల్లలను కూడా నేను పోషిస్తాను అని అంటున్నాడు. వాస్తవానికి తన సహోదరులు యొక్క యోసేపు నమ్మేసిన తర్వాత ఇంక వీడు మనకు కనపడడు అనుకున్న భయంకరమైన కుట్ర వెనక, వారు చేసిన భయంకరమైన బాధ వెనక ఆ యొక్క దాగున్న అద్భుతమైన మేలు గురించి యోసేపు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే అన్నదమ్ములు కీడు చేశారు, కానీ దేవుడు కీడులో కూడా మేలును దాచిపెట్టి తన జీవితాన్ని మేలుగా మార్చాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు అంటున్నాడు, అందుకోసమే మీరు నాకు కీడుదల పెట్టాడు, కానీ మీరు నాకు కీడుదల పెట్టారు, కానీ దేవుడు మాత్రం నన్ను ఆ కీడులో ఉండనివ్వలేదు, నాకు మేలుగా మార్చి ఈరోజు నన్ను అనేక మందికి పెట్టగలిగిన స్థితిలో నన్ను ఉంచాడు అని అద్భుతంగా పలుకుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు మీ జీవితంలో కూడా మీరు కూడా ఒకవేళ అనేక మంది చేత అవమానపడుతూ, అనేక మంది చేత మీరు చేత్కరించబడుతూ, అయ్యో నా జీవితంలో ఎవరు నన్ను పోషిస్తారు, అందరూ నన్ను చేదరిస్తున్నారు అని అనుకుంటున్నారేమో. ఒకవేళ అనేక మంది నీకు అన్యాయం చేసి ఒకవేళ నువ్వు ఈ రోజున రోడ్డున పడ్డానికి కారణమయ్యారేమో. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒక బలమైన మాట. మీరు కంగారు పడకండి, మీరు ఎంత మాత్రం మీరు దుఃఖపడకండి, మీరు టెన్షన్ పడకండి, ఎందుకంటే నేను మిమ్మల్ని పోషించగలిగిన వాడిని అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు ఎవరైనా కానీ మీ జీవితాల్లో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ఉన్నా కానీ దేవుడు మిమ్మల్ని తప్పకుండా అనేక మందికి యోసేపును ఇచ్చేటట్లుగా ఎలా చేశాడో మిమ్మల్ని కూడా ఆయన ఇచ్చేటట్టుగా మార్చగలడు. ఈరోజు ఆయన పోషించే స్థితిలో ఉంచుతాడు. యోసేపు అదే అంటున్నాడు. ఎందుకనంటే మిమ్మల్ని మాత్రమే కాదు, మీ పిల్లలను పోషించగలను. ఈరోజు భయంకరమైన కరువు మధ్యన, కాటకాల మధ్యన అందరూ చచ్చిపోతూ ఉంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆకలితో అలమటించిపోతున్న కాలంలో అంటున్నాడు, సమృద్ధిగా మీకు నేను అద్భుతమైన ఆహారాన్ని ఇస్తాను, మీ అవసరాలు తీరుస్తాను, ఉండడానికి మీకు నేల ఇస్తాను, ఇల్లు ఇస్తాను, అలాగే మీకు ఆహారం పెడతాను, టెన్షన్ పడకండి, కంగారు పడకండి అని అభయం ఇస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు కనుక ఆ దేవుడు మీ జీవితంలోకి వస్తే మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం నుండి, బాధ నుండి, కన్నీటి నుండి మీకు విడుదల ఇవ్వగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు సమస్తం సాధ్యమే. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈ రోజున ఎవరైతే ఆయన నమ్మగలుగుతారో ఇరుకులో ఆయన విశాలత చూడగలుగుతారు.
ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన మీరు బాధపడుతున్నా, కష్టాల పాలవుతున్నా, కన్నీటి పాలవుతున్నా, భయంకరమైన బాధాకరమైన పరిస్థితుల మధ్యన ఒకవేళ మీరు నలిగిపోతున్నా, నా దేవుడు మీతో మాట్లాడుతున్న మాటను మీరు ప్రత్యేకంగా మీ గుండెల్లో పెట్టుకోండి. ఈరోజు ఆయన మిమ్మల్ని పోషిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు కృంగిపోవడానికి అవకాశం లేదు. నమ్మండి ఆయన మాటను. ఆయన గనుక మిమ్మల్ని పోషించడం మొదలుపెట్టాడు అని అంటే ఖచ్చితంగా ఆయన ఏ రోజుకు ఆ రోజు కావలసిన అనుదిన ఆహారము ఆయన మీకు సిద్ధపరుస్తూ అన్నిటినీ మీకు అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు అని అంటాడు, మీరు వాటికన్నా శ్రేష్ఠులు కారా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. అవును, మనం శ్రేష్టమైన ఆయన పిల్లలం కనుక తప్పకుండా ఆయన మనల్ని పోషిస్తాడు. ఈరోజు మీ జీవితంలో ఉన్న భయంకరమైన ఇబ్బందికరమైన తక్కువ ఆదాయం, అలాగే మీ ముందున్న భయంకరమైన ఆర్థిక సమస్యలను బట్టి ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో, దేవుని చేతులకు మీ చేతులు పెట్టండి, మీ కుటుంబాన్ని అర్పించుకొని సమర్పించుకోండి. తప్పకుండా మీ జీవితంలో ఆయన ఒక అద్భుతం చేస్తాడు. యేసు నామములో ఒక అద్భుతం జరుగునుగా కానీ దేవుని దాసునిగా ఈరోజు ప్రకటన చేస్తున్నాను. ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితులైనా ఆయన ఆశీర్వాదంగా మార్చగలిగిన వాడు. మీ జీవితాల్లో ఆయన నమ్మి ఆయనకు మీ జీవితాన్ని అర్పించుకుంటూ మీరు ముందుకు సాగగలిగితే మీరు తప్పకుండా కార్యం చేస్తాడు. అంత మాత్రమే కదా, ఆయన పోషించడం మొదలు పెడితే మనల్ని అత్యధికముగా పోషించగలిగిన వాడు, అత్యధికంగా మనకి ఇవ్వగలిగిన వాడు. ఆ దేవుణ్ణి మీరు నమ్మండి, మిమ్మల్ని తప్పకుండా మరింతగా ఆశీర్వాదకరంగా ఆయన మిమ్మల్ని మారుస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు గమనిస్తే ఇశ్రాయేల్ ప్రజలు వారి జీవితంలో భయంకరమైన ఆకలి కొన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆకాశం తెరిచి మన్నాను కురిపించిన వాడు గొప్ప దేవుడు. పూరేళ్లు కురిపించాడు, సమృద్ధిని అనుగ్రహించాడు. ఈరోజు మీరు కనుక ఆయన చేతుల్లోకి రాగలిగితే మీ జీవితాలు కూడా అలాగా ఆశీర్వాదకరంగా మారతాయి. తప్పకుండా కంగారు పడకండి, ప్రభు మీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, ఆయన మీతో ఎల్లప్పుడూ కూడా ఉండి ఆయన అద్భుతం చేయగలిగిన వాడు. ఈరోజు బాధాకరమైన పరిస్థితుల మధ్యన, కష్టాల మధ్యన, కన్నీటి మధ్యన ఏమాత్రం కూడా మీరు కంగారు పడకుండా నా దేవుడు నాకుంటే చాలు, నా బ్రతుకులో నిన్ను అద్భుతం చూస్తాను ఒక విశ్వాసంతో ముందుకు సాగగలిగితే మీ జీవితాల్లో ఆయన మిమ్మల్ని పోషించడం, నడిపించడం, కాపాడడం మీరు చూడగలుగుతారు. అవిశ్వాసాన్ని వదిలిపెట్టండి, విశ్వాసాన్ని పట్టుకోండి. ఈరోజు మీ యొక్క జీవితాల్లో దేవా, ఈరోజు నా జీవితాన్ని అర్పించుకున్నాను, సమర్పించుకున్నాను. ఈ యొక్క నెలలో నా జీవితంలో ప్రభావ ప్రత్యేక కార్యాలు మీరు జరిగించండి అని అంటూ మీరు ఎప్పుడైతే ఆయన పాదాలను పట్టుకుంటారో ఆయన మీ బ్రతుకుల్లో మీకు సమృద్ధినిస్తూ ఏ రోజుకు ఆ రోజు కావాల్సిన ఆహారాన్ని మీకు పెడుతూ ఏ రోజుకు ఆ రోజు కావాల్సిన ఆశీర్వాదాన్ని మీకు ఇస్తూ ముందుకు నడిపిస్తాడు. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. మీరు ఎక్కడ నుండి ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్నా, ఏ ప్రాంతం నుండి, ఏ దేశం నుంచి చూస్తున్నా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుండగా ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. లెట్స్ ప్రే. మా పరమ తండ్రి నీకు వందనాలు ప్రభు. ఈరోజు ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈరోజు నేను ఈ వాక్యం చూస్తున్నారు వారందరి జీవితంలో అద్భుతం జరుగునుగాక. నీ సెలవు చాటును మరుగుపరచండి ప్రభు. ప్రతి బిడ్డల యొక్క కన్నీరు, బాధ, కష్టము, నష్టం నుండి విడుదల దయచేయండి. నీ స్వస్థపరిచి యెహోవా నేను వాగ్దానం చేసిన తండ్రి, ఈ రోజు బిడ్డల జీవితంలో అద్భుతమైన స్వస్థత కలుగునుగాక. ఐశ్వర్యంతో, ఆశీర్వాదంతో, ఆరోగ్యంతో నింపండి నాయన. నెల ప్రారంభంలో ప్రభు ఉన్నామైనా అద్భుతం చేయమని వేడుకున్నాను. ఏం కావాలో అన్నిటినీ ప్రభు ఈ నెలలో మీరు సమకూర్చండి. విజేతలుగా, ఆశీర్వాదానికి కర్తలుగా, అద్భుతాలుగా, అద్భుతమైన జీవితాలుగా మీరు మార్చండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. వ్యాపారంలో ప్రభు ఇబ్బంది పడుతున్నారు, వ్యాపార అభివృద్ధిని దయచేయండి. అయ్యా నీ కొందరు చేతి పనులు చేస్తున్న వారు మీరు ఆశీర్వదించను. నూతన ఉద్యోగాలు, నూతన ఆశీర్వాదాలు, నూతన వ్యవసాయాలు బిడ్డలకు అనుగ్రహించి ముందుకు నడిపించండి. ఈ దినమంతా చేస్తున్న ప్రతి ప్రయత్నంలో అద్భుతమైన విజయమునిచ్చి ముందుకు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాకింగ్ కనుక మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీరు మీ స్నేహితులతో అలాగే బంధువులతో పంచుకోండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని మీకు మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక. ఆమేన్.